వేరొకరి ఆధార్ గుర్తింపుతో కారు అద్దెకు తీసుకుని ఉడాయించిన ఇద్దరిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జహనమాకు చెందిన మహమ్మద్ అమీర్ అలీ ఉద్యోగాన్వేషణలో భాగంగా OLXలో ఆధార్ పత్రాన్ని అప్లోడ్ చేశాడు. బండ్లగూడకు చెందిన ఉస్మాన్ అలీ, అమీర్ అలీ ఈ ఆధార్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ పేరుతో కారు అద్దెకు తీసుకుని కనిపించకుండా పోయారు. ఇటీవల కారు యజమాని మోహన్ రెడ్డి ఎస్ఆర్ నగర్ సమీపంలో నిందితుడిని చూసి వెంబడించాడు. దీంతో కారుతో వేగంగా దూసుకెళ్లిన అమీర్ అలీ పంజాగుట్ట ప్రాంతంలో కొందరిని ఢీకొట్టాడు. స్థానికులు పట్టుకుని దేశశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో తన ఆధార్తోనే కారు అద్దెకు తీసుకుని చోరీ చేశారని బాధితుడైన మహమ్మద్ అమీర్ అలీ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అమీర్ అలీ, ఉస్మాన్ అలీపై కేసు నమోదు చేశారు. వీరు మరికొన్ని చోట్ల ఇలాగే కార్లు చోరీ చేసినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి ఒక కరుడు గట్టిన చీటింగ్ ముఠా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 సభ్యులు ఉంటారు. ఈ యొక్క ఆపరేషన్ మొత్తం కూడా మా డీసీపీ గారి ఆధ్వర్యంలో డిఏ ఎస్ఆర్ నగరు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు గారు అందరూ కలిసి టీం ఒక జాయింట్ ఆపరేషన్ లాగా చేసి పట్టుకోవడం జరిగింది. జూమ్ యాప్ ద్వారా అతనికి అప్రోచ్ అయినట్టు అతన్ని నమ్మి అమీర్ అలీ అని నమ్మి అతని యొక్క డ్రైవర్ యొక్క ఐడి అండ్ ఆధార్ కార్డు ఆన్లైన్లో చూసి అతనికి కారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అతను వచ్చి కాంటాక్ట్ అయ్యి దీంట్లో A1 వెళ్ళి ఈ యొక్క మహమ్మద్ ఉస్మాన్ అలీ వెళ్ళి అమీర్ అలీ తనే అని చెప్పేసి ఆ యొక్క కారుని టెస్ట్ డ్రైవ్ అని చెప్పి తీసుకుపోతాడు. తర్వాత కాంటాక్ట్ చేస్తే ఈ కారు నాకు నచ్చింది, నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటాడు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. దొరకకుండా వెళ్ళిపోతాడు. ఫ్లిప్కార్ట్ యొక్క వెహికల్స్ డ్రైవర్గా వెళ్ళటం జరిగింది. ఆ ఫ్లిప్కార్ట్ మొత్తం సామాన్ తీసుకున్న తర్వాత ఆ సామాన్ని బయట తీసుకెళ్ళి అమ్ముదామని అది కూడా దొంగతనం చేసి తీసుకుపోతారు 3 కలిసి. దాంట్లో సామాన్ కొంత బయట అమ్ముతారు. అక్కడ ఆర్సీపురంలో కూడా అరెస్ట్ అయ్యి గతంలో జైలుకి పోయి రావడం జరిగింది. ఆర్సీపురం అంటే హైదరాబాద్ సిటీ అండ్ నల్గొండ జిల్లా, రంగారెడ్డి అండ్ రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో కూడా వీళ్ళు గతంలో దొంగతనాలు దాదాపు 9 కేసులు రిజిస్టర్ అయినాయి. 9 కేసుల్లో కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రావడం జరిగింది.